నమస్తే, నా పేరు పావని అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు నామినేషన్స్ డే అండి. ఎవరిని నామినేట్ చేశారు, ఎంతమంది నామినేషన్లో ఉన్నారు, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, నిన్న సండే ఎపిసోడ్ అయిపోయాక విష్ణుప్రియ ఇంకా ప్రేరణ నైట్ డిన్నర్ చేస్తూ సోనియా కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అదేంటంటే విష్ణుప్రియ అంటది, ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది అని విష్ణుప్రియ అంటది. తర్వాత ప్రేరణ అంటే 4 వీక్స్ తర్వాత నిఖిల్ నాతో ఇవాళ మాట్లాడాడు అని చెప్తుంది ప్రేరణ. సో ఆమె వెళ్ళిపోయాక వీళ్ళు చాలా హ్యాపీగా, అంటే వాళ్ళ ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళతో ఫ్రీగా మాట్లాడుతున్నారు. ఆమె ఉన్నప్పుడు చాలా భయం వేసేది వాళ్ళతో మాట్లాడడానికి, ఆమె అంత డామినేట్ చేసేది వాళ్ళని అనేసి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఏమో మణికంఠ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. సో సండే ఆ ఎపిసోడ్ అయిపోయాక నైట్ ఏమో జైల్లో వేస్తారు కదా, బిగ్ బాస్ వేయమంటే సీత వెళ్ళి వేస్తుంది. సో మళ్ళీ సీతనే రిలీజ్ చేయమని బిగ్ బాస్ చెప్తారు. సో సీత కీస్ తీసుకొని వెళ్ళి మణికంఠని రిలీజ్ చేస్తుంది జైలు నుంచి. సో నామినేషన్స్ టైం అండి. నామినేషన్స్ టైం వచ్చేసింది. ఎవరిని నామినేట్ చేశారు, ఎవరు నామినేషన్స్లో ఉన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో కొంచెం ట్విస్ట్ కూడా, ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు బిగ్ బాస్ లాస్ట్లో, చూద్దాం అదేంటి అనేది. అయితే నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే, చీఫ్లని ఇద్దరిని, అంటే నిఖిల్ని సీతని, ఇద్దరు చీఫ్లు కదా, సో వీళ్ళిద్దరిని ఎవరు నామినేట్ చేయకూడదు. నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల్ని నామినేట్ చేయాలి కదా, వాళ్ళిద్దరిని ఫైర్లో వేయాలి. వాళ్ళ ఫొటోస్ని ఫైర్లో, అక్కడ ఫైర్ పెడతారు. సో ఆ మంటల్లో ఆ ఫోటో వేసి దానికి గల కారణాలు చెప్పాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి గట్టిగా కారణాలు ఉండాలి కాబట్టి సో దానికి కారణాలు చెప్తూ వాళ్ళని నామినేట్ చేయమని చెప్తారు. సో ఫస్ట్ని మణికంఠని స్టార్ట్ చేయమంటారు బిగ్ బాస్. సో మణికంఠ వచ్చి ఫస్ట్ యష్మిని నామినేట్ చేస్తారు. యష్మిన్ నామినేట్ అంటే యష్మికి ఎందుకు నామినేట్ చేసే కారణం ఏంటంటే, తనేమో బాయ్స్ లిస్ట్లో లేడు, గర్ల్స్ లిస్ట్లో లేడు అనేసి అంటుంది కదా ఒక సిచ్యువేషన్లో. సో దానికి సాటర్డే కూడా వీడియో వేసి చూపించారు మణికంఠకి. సో ఆ పాయింట్ మీదనే నువ్వు ఎలా అంటావు, నువ్వు అదన్నా కూడా నువ్వు రిలీజ్ అవ్వలేదు, సో ఇట్స్ రాంగ్ అనేసి, తనకి అది నచ్చలేదు అనేసి నామినేట్ చేస్తాడు యష్మిని. నెక్స్ట్ నైనికాకి వేస్తాడు రెండో నామినేషను మణికంఠ. నైనికాకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ వీక్ ఉన్న నైనిక ఇప్పుడు లేదు, నువ్వు అసలు ఆ స్పిరిట్ టైము, ఆ స్పోర్టివ్ ఆ స్పిరిట్ నీకు ఇప్పుడు లేదు, అంతా చాలా కష్టపడి ఆడి చీఫ్ అయ్యా ఫస్ట్ వీక్లో, ఆ ఎఫెక్ట్స్ ఇప్పుడు నువ్వు నీ ఆటలో నువ్వు ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడు ఈ 3 వీక్స్లో నువ్వు నీ ఆట కానీ, నువ్వు ఇన్వాల్వ్మెంట్ కానీ హౌస్లో ఎక్కడ నీ డిసిషన్ చెప్పాలి అనుకున్నప్పుడు హౌస్లో ఎప్పుడు చెప్పకపోవడం, నువ్వు ఒంటరిగా ఉండటం, అట్లా బెడ్రూమ్లో బెడ్ మీద ఎలా పడుకొని కూర్చొని ఉండటం, నీ పర్సనల్ స్పేస్లో నువ్వు ఎక్కువగా ఉంటున్నావు. సో బయటకి ఎక్కువగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదా అనేసి ఆ పాయింట్ మీద తనని నామినేట్ చేశారు. నెక్స్ట్ నైనిక ఫస్ట్ నబీల్ నామినేట్ చేస్తుంది. ఎందుకు, దానికి రీజన్ ఏంటంటే, నబీల్ రేషన్ టాస్క్లో సంచాలకుగా వ్యవహరించినప్పుడు నువ్వు కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యావు. పాయింట్ మన టీంకి రావాల్సింది వేరే టీంకి ఇచ్చావు. అది నువ్వు రేషన్కి సంబంధించిన టాస్క్ అని మర్చిపోయావు. సో దానివల్ల మనం రేషన్లో కొంచెం వెనకబడ్డం. వాళ్ళు ఫస్ట్ వచ్చారు, మనం లాస్ట్ వచ్చాము. సో రేషన్లో కొంచెం అటు ఇటుగా అయ్యాయి కదా. సో ఫుడ్ కొంచెం నీ వల్ల రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, మనకు తక్కువగా వచ్చింది, లిమిటెడ్గా వచ్చింది, దానివలన అనేసి నువ్వు అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు సంచాలకుగా. సో ఇలాగ ఇప్పుడు ఇంకా చెయ్యొద్దు అనేసి అతన్ని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ విష్ణు చేస్తుందండి నైనిక. విష్ణుకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, నువ్వు ఎక్కువగా నీ పర్సనల్ స్పేస్లోనే ఉంటున్నావు, ఆట కొంచెం తగ్గింది నీది కూడా అనేసి ఆమెకి నామినేట్ చేస్తుంది. నెక్స్ట్
సీత ఫస్ట్ మణికంఠ నామినేట్ చేస్తుందండి. తనకిచ్చిన రీజన్ ఏంటంటే, నువ్వు సాక్రిఫైస్ చేసావు అనేసి వాళ్ళతో చెప్పావు. సరే మాతో వచ్చి నేను సాక్రిఫైస్ చేయలేదు, వాళ్ళే నన్ను తీసేశారు గేమ్ నుంచి అనేసి నువ్వు చెప్పావు. సో ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అంటున్నావు, నువ్వు ఫ్లిప్ అవుతున్నావు. సో అది కాకుండా కరెక్ట్గా నువ్వు ఏ పాయింట్ మీద ఉన్నావో ఆ పాయింట్ మీద కరెక్ట్గా ఉండి దాని మీదే నువ్వు ఫైట్ చేయాలి. అయినా సాక్రిఫైస్ ఎలా చేస్తావు? ఇది గేము. వాళ్ళు వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోతావా? వాళ్ళ తీసేయమంటే నువ్వు ఆ గేమ్ నుంచి తీసేస్తారా నిన్ను? నువ్వెలా అది ఓకే చేసుకున్నావు? నువ్వెలా సాక్రిఫైస్ చేసుకున్నావు? ఆ పాయింట్ మీద నువ్వు నిలబడి నన్ను తీసేయొద్దు, నేను వెళ్ళను, నాకు రైట్స్ ఉన్నాయి, నేను ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పినప్పుడు నువ్వు గేమ్ ఆడాలి, గేమ్లో ఉండాలి కదా. నువ్వెందుకు సాక్రిఫైస్ చేసుకొని బయటికి వెళ్ళిపోయావు గేమ్లో ఉండకుండా అనేసి ఆ రీజన్ మీద నామినేట్ చేస్తుంది సీత. నెక్స్ట్ విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది. అదేంటంటే తనకిచ్చిన రీజన్ ఏంటంటే, నువ్వు కొంచెం మాటలు ఇది పడుతుంది అంటున్నావు. ఈ వీక్లో కొంచెం నీ గేమ్ తగ్గింది. యాజ్ ఏ చీఫ్గా నా దగ్గరికి వచ్చి నేను ఈ గేమ్ ఆడతాను, నన్ను కన్సిడర్ చేయండి, నన్ను తీసుకోండి, గేమ్ నేను వెళ్తాను, నేను చేస్తాను అని నువ్వు ఎప్పుడూ నాకు అడగలేదు వచ్చి. సో వాలంటీర్గా నేను అప్పటికి ఎవరైనా ఆడతారా అంటే నువ్వు అసలు ఇప్పుడు నేను ఆడతాను అని ముందుకు రాలేదు. సో అది ఆ ఫీలింగ్ నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు గేమ్ ఆడాలి, ఇంకా బాగా ఆడాలి. నీ స్పిరిట్ని నీకు చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో నువ్వు అది ప్రూవ్ చేసుకోవట్లేదు. సో అది ప్రూవ్ చేసుకోవాలి, గేమ్స్ ఇంకా మంచిగా ఆడాలి అనేసి దాన్ని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ నబీల్ ఫస్ట్ విష్ణు నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు కొన్ని వర్డ్స్ అక్కర్లేను దగ్గర కూడా కొన్ని రాంగ్ వర్డ్స్ వాడుతున్నావు. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే మిగతాదంతా బాగానే ఉంది. సో ఆ రీజన్ మీద నిన్ను నామినేట్ చేస్తున్నానని తనని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ నైనికకి నామినేట్ చేస్తాడు నబీల్. అది రీజన్ ఏంటంటే, ఈ వీక్ మీ ఆట తగ్గింది, మీరు అంతగా ఆటలో ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఇంకా ఎఫెక్ట్స్ ఫస్ట్ వీక్లో ఉన్న నైనిక వేరు, ఇప్పుడు ఉన్న నైనిక వేరు. సో మీ ఎఫెక్ట్స్ తగ్గాయి, మీ డెసిషన్స్ తగ్గాయి, మీ వాయిస్ ఎక్కడ రైస్ చేయాలో అక్కడ రైస్ చేయట్లేదు, ఎక్కువగా మీరు మీ పర్సనల్ స్పేస్లో మీరు ఉంటున్నారు అనేసి మ్యాక్సిమం అందరూ అదే నైనికకి, విష్ణుకి, మణికంఠకి వీళ్ళ ముగ్గురికి 5 నామినేషన్స్ పడ్డాయండి. అందరు ఇచ్చిన రీజన్స్ ఒక్కటే, నైనికకి నువ్వు ఈ వీక్ సరిగ్గా ఆడలేదు, నువ్వు కనిపించలేదు అనేసి నైనికకి. మణికంఠ నువ్వు ఫ్లిప్ అయ్యావు, అప్పుడు ఒక మాట అంటున్నావు, ఇప్పుడు ఒక మాట అంటున్నావు, సాక్రిఫైస్ చేశానంటావు, సాక్రిఫైస్ చేయలేదని ఒక దగ్గర అంటావు, సాక్రిఫైస్ చేశానని ఒక దగ్గర అంటున్నావు, నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, అది చూసుకోమనేసి తనని నామినేట్ చేస్తాను. ఇంకా విష్ణు అంటే నువ్వు ఏది పడితే అది అనేస్తున్నావు, మా వెనక మంది చూసుకోవట్లేదు, రాంగ్ వర్డ్స్ అంటున్నావు, లూజ్ వర్డ్స్, నీ వర్డ్స్ నీ కంట్రోల్లో లేవు, కొంచెం మాటలు కంట్రోల్లో పెట్టుకొని గేమ్ మీద ఫోకస్ పెట్టుకొని ఇంకా గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బాగా ఆడాలి అని అందరూ ఇలాంటి రీజన్స్ వీళ్ళ ముగ్గురికి ఎక్కువగా పడ్డాయండి నామినేషన్స్. నైనికకి, విష్ణుకి, మణికంఠకి వీళ్ళకి ఇచ్చిన రీజన్స్ అందరూ ఇవే, మ్యాక్సిమం రీజన్స్ ఇవే చెప్పారు. నెక్స్ట్ ఆదిత్య నైనికని అండ్ విష్ణుని చెప్పాను కదా. నైనికకి ఏమో ఈ వీక్ సరిగ్గా ఆడలేదు అనేసి ఆమె రీజను, ఈమెకేమో రీజన్ ఏంటంటే వర్డ్స్ వదిలేస్తున్నాం, లూజ్ వర్డ్స్ అవి కంట్రోల్లో ఉండాలని ఈమెకి. సో మ్యాక్సిమం ఈ వీళ్ళ ముగ్గురికి ఎక్కువ పడ్డాయండి, విష్ణుకి, నైనికకి అండ్ మణికంఠకి. వీళ్ళకి ఇచ్చిన రీజన్స్ అవే. నామినేషన్ నిఖిల్ అండి. నిఖిల్ విష్ణుప్రియని అండ్ మణికంఠని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రేరణ మణికంఠని అండ్ ఆదిత్య గారిని ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే, మీరు గేమ్ ఆడతారు కానీ మీ 100% ఎఫెక్ట్స్ ఏమో నాకు ఎప్పుడు కనిపించు, ఏదో ఆడాలని ఏదో ఆడినట్టు ఆడతారు కానీ మీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, ఎక్కడో ఉంటారు తప్ప ముందుకు వచ్చి ఆడతాను చేస్తాను అని ఇప్పుడు నాకు కనిపించలేదు అనేసి ఆ రీజన్ మీద ప్రేరణ ఆదిత్యాన్ని నామినేట్ చేస్తుంది.
నెక్స్ట్ విష్ణు నైనికాని నబీల్ని నామినేట్ చేస్తుంది. నబీల్కి 2 నామినేషన్స్ పడ్డాయి. 2 కూడా తను సంచాలకుగా చేశాడు కదా రేషన్ టాస్క్లో. ఆ టాస్క్లో నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు, మాకు రావాల్సిన పాయింట్ని వాళ్ళకి ఇచ్చేసావు, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యావు, సో అది రాంగ్ డెసిషన్ అనేసి తనని నామినేట్ చేస్తారు. పడిన 2 నామినేషన్స్ తనకు ఆ రీజన్ మీద పడ్డాయండి. నెక్స్ట్ యష్మి యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా, మణికంఠ నేనున్నంతకాలం మణికంఠని నామినేట్ చేస్తూ ఉంటాను. సో తన మాట నిలబెట్టుకుంటుంది. ఎప్పుడు నామినేషన్స్లో తనని తీసుకుంటుంది. ఇప్పుడు కూడా మణికంఠని తీసుకుంది. నెక్స్ట్ ఆదిత్య గారిని అండ్ లాస్ట్ పృథ్వీ నైనికాని అండ్ మణికంఠని, వీళ్ళిద్దరిని. సో అందరూ ఇలా నామినేషన్ చేశారు. ఎక్కువ నామినేషన్స్ వాళ్ళ ముగ్గురికి పడ్డాయి చెప్పాను కదా. నెక్స్ట్ ఆదిత్యకి 2, నబీల్కి 2, యష్మికి ఒకటే ఒక నామినేషన్ పడింది. మణికంఠ నామినేట్ చేశారు. సో ఒక్క నామినేషన్ పడినందువలన తనని నామినేషన్స్లో తీసుకోలేదు బిగ్ బాస్. సో ఇప్పటి వరకు ఎవరున్నారంటే విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్ వీళ్ళు ఉన్నారు నామినేషన్స్లో. ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే 2 చీఫ్లు ఉన్నారు కదా, సీత అండ్ నిఖిల్, వీళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు అన్నారు. బాగానే ఉంది, సేఫ్ అయిపోయారు ఈ వీక్ అనుకున్నాం. కానీ వీళ్ళల్లో ఒకరిని నామినేట్ చేయాలి. ఆ నామినేషన్ అనేది హౌస్ మొత్తం కలిపి డెసిషన్ తీసుకొని ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయమని చెప్తారు. హౌస్ మొత్తం డెసిషన్ తీసుకోమంటారు. సో అందరూ డెసిషన్ తీసుకుంటారు. సో సీతని నామినేట్ చేయకూడదు, సీతని సేవ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరెవరు అని హ్యాండ్ రైజ్ చేయమంటే ప్రేరణ, నైనిక, విష్ణుప్రియ, నబీల్ అండ్ ఆదిత్య అండ్ మణికంఠ, వీళ్ళ 6 సీతకి సపోర్ట్ చేస్తారు, సీతని సేవ్ చేయాలనుకుంటారు. నెక్స్ట్ ఇంకా నిఖిల్ని ఎవరెవరు సేవ్ చేయాలనుకుంటే ఉన్నది ఇంకిద్దరేనండి, ఎవరు పృథ్వీ అండ్ యష్మి. వాళ్ళ క్లేన్లో ఉన్న మెంబర్స్ 2. కానీ వాళ్ళ క్లేన్లో నిఖిల్ క్లేన్లో ఉన్న ఆదిత్య సీతని సేవ్ చేయాలని హ్యాండ్ రైజ్ చేశారు. వీళ్ళ క్లేన్లో నిఖిల్తో పాటు ఉన్న పృథ్వీ అండ్ యష్మి నిఖిల్కి సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ సీతకి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 6 మెంబర్స్ సీతని సపోర్ట్ చేశారు. సీత సేవ్ అయ్యింది. ఇద్దరే తనకి ఓటు వేశారు కదా నిఖిల్కి. సో నిఖిల్ నామినేట్ అయ్యారు. నిఖిల్ డైరెక్ట్గా నామినేషన్స్ వచ్చేసారు. సో ఇప్పుడు 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. విష్ణుప్రియ, నబీల్, మణికంఠ, నైనిక, ఆదిత్య అండ్ నిఖిల్. సో ఈ 6 నామినేషన్స్లో ఉన్నారండి. నామినేషన్లోకి రాని వాళ్ళు సీత, పృథ్వీ, ప్రేరణ వీళ్ళు 3 నామినేషన్లోనే లేరు. అండ్ యష్మి కూడా ఒక నామినేషన్ పడింది కాబట్టి తన నామినేషన్లోకి తీసుకోలేదు. సో వీళ్ళ 4 ఈ వీక్ సేవ్, వీళ్ళ నామినేషన్స్లో లేరు. మిగతా 6 నామినేషన్స్లో ఉన్నారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంది కదా. సో మీకు నచ్చిన మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేయండి. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. సో మధ్యలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయిపోతారు. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేస్తూ ఉండండి. సో ఎవరు వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఇది బిగ్ బాస్ హౌస్, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. సో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోతారని అనుకుంటున్నారో, ఎవరు సేవ్ అవుతారు అనుకుంటున్నారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఈ విధంగా జరిగింది. నామినేషన్స్లో ఒక్కొక్కరు ఎవరిని నామినేట్ చేశారో తెలుసుకున్నాం కదా. సో 6 అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.